నెల్లూరు జీజీహెచ్ లో 5 ఏళ్ల బాలుడు మిస్సింగ్ ఘటన కలకలం రేపుతుంది. అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు హాస్పిటల్ కు వచ్చిన మహిళ దగ్గర నుంచి బాలుని అపహరించారు దుండగులు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. కన్న బిడ్డ కోసం ఆ తల్లి తల్లడిల్లుతోంది. బిడ్డను తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటుంది. వారం రోజుల క్రితం రాజమండ్రి నుంచి వచ్చిన ఓ పాస్టర్ పై బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది. బిడ్డను తనకివ్వాలని పాస్టర్ కోరగా ఆమె నిరాకరించింది. ఇప్పుడు ఆ పాస్టరే బాలుని అపహరించుంటారని, హాస్పిటల్లోని 2 వ్యక్తులు అతనికి సహకరించుంటారని తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. వీడియోలు చూపించాడు, పిల్లలకు సహాయం చేసింది. చూపిస్తే ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు సార్ ఇప్పుడు అని చెప్పి నేను అడిగా. చూడు అని అన్నాడు. చూసిన తర్వాత మాట్లాడదాము చూడమ్మా అన్నాడు. నేను ఒక పాస్టర్ని, బిడ్డలకి చేతులు కాళ్ళు రిపేరు అన్నీ చేపిస్తూ ఉంటాను, పిల్లలు కొత్త గుడ్డలు అవన్నీ తీసుకొస్తుంటాను, ఇట్లా సహాయం చేస్తున్నాను అని చెప్పి అన్నాడు సార్. నేనుండి ఇవన్నీ నాకు అవసరం లేదు సార్, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు చెప్పమన్నాను సార్. ఆ మనిషి వెళ్ళిపోయేటప్పుడు కూడా, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు అమౌంట్ ఇస్తాను, నీకు సహాయం చేస్తానంది సార్. తీసుకొచ్చిన పేరు నాకు తెలియదు సార్. ఆమె అనింది. అన్నం కూడా పెట్టించి తిన్నాము. తర్వాత నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి చెప్పు, నేను అమౌంట్ ఇస్తాను, నీకు మందులకి గిందులకి వస్తాయి అని చెప్పింది సార్. కానీ ఇట్లా చేసిద్దని నేను అనుకోలేదు సార్. బాబు తీసుకెళ్ళి వీళ్ళు వచ్చినాకే బాబు పోయాడు సార్. అంతకుముందు ఎక్కడికి పోలే నా బాబు. ఎన్ని దిక్కులు తిరిగాను, ఏడాడో ఉన్నాను, కానీ ఎవరు తీసుకుపోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత నా బాబు మిస్ అయ్యాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, పోలీసులు ఏం చెబుతున్నారు? కేసు ఫైల్ చేశారా? పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? సుమా, ప్రస్తుతానికైతే అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె ఏదైతే బాలుడి తల్లి ఎవరున్నారో ఆమె పోయి పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు చెప్పిన తర్వాత పోలీసులు ఇక మీ పిల్లోడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఇక్కడే ఆడుకుంటూ ఉంటాడు కదా, వస్తాడులే అనేసి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఆ తర్వాత నుంచి కూడా ఈ బాలుడు కనిపించకుండా పోయాడు. అయితే ప్రస్తుతం మనం ఈ జీజీహెచ్లోని దగ్గరే ఉన్నాము. ఎక్కడైతే ఇక్కడ కనిపిస్తుందో కదా మనకు, ఆమె బాలుడి తల్లి. ఆమె దీర్ఘకాలిక వ్యాధి వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైంది. కొంతకాలంగా కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. అయితే 1 నెల క్రితం కూడా ఆమెను ఇక్కడ జీజీహెచ్కి రావడం జరిగింది, ట్రీట్మెంట్ తీసుకుంది, వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల క్రితం మళ్ళీ జీజీహెచ్కి రావడం జరిగింది. వచ్చి తీవ్ర అనారోగ్యంతో డాక్టర్లు కలిసినప్పుడు డాక్టర్లు ఆమెకి మెడిసిన్స్ ఇచ్చారు, అదేవిధంగా ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి కూడా ఇక్కడ అడ్మిషన్ అవసరం లేదు, అడ్మిషన్ చేసుకోలేదు. కాకపోతే ఈమె అప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉంటా ఉంది. ఈమెతో పాటు ఆ చిన్న బిడ్డ కూడా ఉన్నాడు. చిన్న బిడ్డ అంటే 4 ఏళ్ల బాలుడు సన్నీ, ఆ ఒక్కరే కొడుకున్నాడు. అయితే ఈ ఉండేది రామకోట నగర్లో ఉంటుంది. కాకపోతే అక్కడ రెంట్ హౌస్ కాబట్టి అక్కడ ఇబ్బంది కలిగడంతో ఆమె ఇక్కడే ఉంటుంది. కాకపోతే నానే వాళ్ళు ఎవరు కూడా, కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు. ఆమెకి భర్త కూడా మతిస్థిమితి లేని వ్యక్తి. కాబట్టి ఆమె చికిత్స కోసం ఆమె ఇక్కడే ఉంటూ 10 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్లో ఎవరైనా అన్నం పెడితే ఆ అన్నాన్ని ఇక్కడ చిన్న బాలుడు ఎవరైతే ఉందో కొడుకు తెచ్చివ్వడము, అదేవిధంగా ఇతర ఏదైతే రోగులు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు ఏదైనా ఇస్తే తినడము, అలా ఈ విధంగానే ఆమె 10 రోజుల నుంచి ఈ హాస్పిటల్లోనే ఉంటూ వస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే, శానిటేషన్లో పనిచేసే ఓ లేడీ ఈమెను రావడం జరిగింది. ఈమె ఆమెతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈమెని, నీకు అనారోగ్యంగా ఉంది కదా, నీకు బిడ్డను నువ్వు చాక్కోలేవు కదా, బిడ్డను వీళ్ళకి ఇచ్చేస్తే మీ బిడ్డకి మంచి భవిష్యత్తు చూపిస్తారు, వీళ్ళకి అనాథాశ్రమంలో చేర్పించడం కానీ, లేకపోతే ఏదైనా మంచి స్కూల్లో చేర్పించడం కానీ అని చెప్పేసి ఆమెని అడగడం జరిగింది. అయితే అడగడంతో పాటు ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ని ఆయన
కొన్ని వీడియోస్ కూడా ఆయనకి చూపించడం జరిగింది. ఆ వీడియోస్లో ఆయన ఏమేం చేశాడు కార్యక్రమాలు, ఆ వీడియోస్ అన్నీ కూడా ఆయనకు చూపించడం జరిగింది. అయితే చూపించిన క్రమంలో ఆమె నాకెందుకు ఈ వీడియోస్ చూపిస్తున్నారు సార్ అంటే, ఈ విధంగా మేము సేవ చేస్తున్నాము, మీ బిడ్డను కూడా ఇస్తే మేము మీకు మంచి భవిష్యత్తు చూపిస్తామని చెప్పేసి కూడా ఆమెతో చెప్పడం జరిగింది. అయితే ఆమె నేను బ్రతుకున్నంత కాలం నా బిడ్డ నా కాడే ఉండాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వనని చెప్పడం జరిగింది. అయితే చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమెకు తెలియకుండా ఆ బాలుడు ఎవరైతే ఉన్నాడో ఆ బాలుడు ఇక్కడ అంటే ఈమెతో ఉన్నాడు కాబట్టి, ఈమె అనారోగ్యంతో ఉంటుంది కాబట్టి ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆ బాలుడే ఆమెకి తీసుకొని వచ్చి అన్నం పెట్టడం ఇవన్నీ చేసేవాడు. ఈ విధంగా ఆ బాలుడు ఇక్కడ ఈ హాస్పిటల్లో చాలామంది కూడా నోటెడ్ అయిపోయారు. అయితే ఇది ఎప్పుడైతే ఈమె ఒప్పుకోలేదో, మేము బిడ్డను ఇవ్వను నా దగ్గరే ఉండాలని చెప్పిందో, ఆ తర్వాత నుంచి ఈమెతో సంప్రదించకుండా ఆ బాలుడిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు వచ్చిన వ్యక్తి. ఎవరైతే అతను రాజమండ్రి నుంచి వచ్చాడు అని తెలుస్తూ ఉంది. అతను ఈ అబ్బాయిని స్నానం చేయించడము, అదేవిధంగా అతను తినుబండారా కొనించడము, అదేవిధంగా కొత్త బట్టలు తీసుకోవడం, అతన్నే ఒక 3-4 రోజులు అతన్నే అబ్జర్వ్ చేస్తే అతన్నే మచ్చిక చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే అతనికి స్నానం చేయించడం కూడా చేశాడు. అయితే ఇవన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్లోనే జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు అక్కడ హాస్పిటల్ సిబ్బంది కానీ, అదేవిధంగా అక్కడున్న ఇతర అధికారులు కానీ అడగకపోవడం అనేది కొంత అనుమానాలకు అయితే తావిస్తూ ఉంది. ఎందుకంటే అతను పిల్లోడికి స్నానం చేయించిన బాత్రూమ్ కూడా హాస్పిటల్లో ఉంది. అదేవిధంగా పిల్లోడికి ఒక తినుబండారాలు కొనిచ్చాడు, తినుబండారాలు తెచ్చిచ్చి ఒక రూమ్లో పెట్టాడు. ఆ రూమ్ చూస్తే ఈ సర్జికల్కి సంబంధించిన మెడిసిన్కి సంబంధించిన రూమ్గా ఉంది. అంటే ఇది హాస్పిటల్కి సంబంధించిన రూమే. అంటే ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తులే ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి సహకరించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా అతను ఒక 4 రోజులు ఆ పిల్లోడిని మచ్చిక చేసుకుని, ఆ తర్వాత మొన్నటి నుంచి అంటే ఆదివారం సాయంత్రం నుంచి కూడా ఆ పిల్లోడిని కనిపించకుండా పోయాడు. అయితే నిన్న అతను ఎవరైతే పాస్టర్ ఉన్నారో అతను పిలిపించారు, అదేవిధంగా ఆ లేడీని పిలిపించారు. నా బిడ్డ కనిపించడం లేదు, మీరే ఎత్తుకోపోయారని కొంచెం గొడవ జరిగిన పరిస్థితి. అయితే బిడ్డ మాత్రం కనిపించలేదు, కానీ వాళ్ళు వచ్చి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా రావడం జరిగింది. ఎవరైతే బాలుడి తల్లి ఉన్నారో ఆ తల్లితో పూర్తి వివరాలు తీసుకున్నారు, కేసు నమోదు చేశారు. ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమా, థ్యాంక్ యూ దేవకుమార్.